నేను 3 ఇయర్స్ లా అయితే చదువుతున్నానండి. నాన్న ఈ రోజు కాలేజ్ ఫీజు కట్టాలి అనే ఒక్క చిన్న మాట చెప్పడానికి చాలా మొహమాట పడి ఇబ్బంది పడుతూ ఉంటాను. డబ్బులు లేకైతే కాదు. మా నాన్న కష్టం విలువ తెలుసు కాబట్టి సునాయాసంగా అడగలేను. నేనే కాదండి చాలా మంది స్టూడెంట్స్ ఇలాగే ఫీల్ అవుతారు. ఇప్పుడైతే మా లా కాలేజ్ కి అయితే వచ్చేసాము. కాలేజ్ లో ఫీజు కట్టిన తర్వాత అప్లికేషన్ అయితే ఇస్తారు. ఫస్ట్ సెమిస్టర్ నుంచి ఇప్పుడు ఆఖరి సెమిస్టర్ వరకు. నేను అప్లికేషన్ ఫిల్అప్ చేస్తే మా నాన్నగారు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అన్ని స్టిక్ చేశారండి. ఒక అమ్మాయి పెద్ద చదువులు చదువుతుంటే తన వెనకాల ఖచ్చితంగా సపోర్ట్ చేసే ఒక నాన్న అయితే ఉంటారు. ఇక ఇంటికైతే వచ్చేసాము. ఈ రోజు మేకపోతు తలకాయ పులుసు అయితే కుక్ చేస్తున్నారండి. ఇంట్లో గుమ్మాలు అయితే చేయించుకున్నామండి. ఒకటి పాడైపోయిందని చెప్పి మళ్ళీ చేయించుకున్నాము. పనిలో పని అద్దాల దగ్గరికి కావాల్సిన డ్రెస్సింగ్ టేబుల్స్ కూడా చేయించుకున్నాము. ఇవరకు అద్దాల దగ్గర గ్లాసెస్ అయితే ఉండేవి. ఇప్పుడైతే ఇవి పెట్టించుకున్నాము. ఈవినింగ్ అయితే హెల్తీగా స్నాక్స్ తిని సాయంత్రం 4:30 ఆ టైం కి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ వీడియోస్ అయితే తీసుకుంటున్నానండి. ఈ టైం కి నేచురల్ సన్లైట్ అనేది మా ఇంట్లోకి అయితే వస్తుందండి. ఎక్కడైతే ఎండ పడుతుందో అక్కడ వీడియోస్ తీసుకుంటున్నాను. నైట్ డిన్నర్ లోకి అమ్మ చపాతీలు అయితే చేశారండి. మార్నింగ్ కర్రీతోనే ఇంకా తింటాము.